అడిగేవాడు ఎవడు లేకపోతే అడ్డకోలుగా ఏమైనా చేస్తామన్నటువంటి తరహాలో తయారైపోయింది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. నోట్ల రద్దు లాంటి అంశాల్లో, జీఎస్టీ వ్యవహారాల్లో ప్రజలు ఎవరు కూడా సీరియస్గా పట్టించుకోలేదు. మొదట ఆ రోజున సపోర్ట్ చేశారు కాబట్టి ఇక ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నటువంటి ధోరణిని ఈ రోజున గ్యాస్ విషయంలో నిర్ణయం ద్వారా జరిగింది. వాస్తవంగా ప్రజల మీద ఒక భారం వేసేటప్పుడు ఆ ప్రజల ముందు దానికి సంబంధించి ప్రజాప్రతినిధులతో చర్చ జరగాలి. అది పార్లమెంట్ వేదికగా చర్చ జరగాలి. గతంలో ₹1 గ్యాసుకు పెంచినా లేకపోతే ₹1 పెట్రోల్కి పెంచినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటువంటి కమ్యూనిస్టులు ఉద్యమాల బాట వీడి రాజకీయాలకి పరిమితం కావడం అన్నటువంటిది ఇక్కడ ఒక పెద్ద డేంజరస్ అయిపోయింది. ప్రజాస్వామ్యంలో పెద్ద కష్టాలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయం మాత్రమే చేస్తుంది తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో ఏమాత్రం దూకుడుగా వెళ్ళలేకపోవడం అనేటువంటి కీలకమైపోయింది. మరొకటి, జాతీయ రాజకీయ వ్యవహారాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ డిఫెన్స్ ధోరణిలో ఉండటంతో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఉద్యమాలు లేనటువంటి నేపథ్యం. ఇది ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నటువంటి సంకేతం ఇస్తోందా? గ్యాస్కి నెలకి ₹4 చొప్పున పెంచుకుంటూ వెళ్తాం, ఓవరాల్గా సబ్సిడీ తగ్గించుకుంటాం. ఈ సబ్సిడీ అనేటువంటిది ఎత్తేస్తాం అనేటువంటిది. గ్యాసు అనేది ఈ రోజున మధ్యతరగతిలో, అది కూడా ఒకప్పుడు కిరసనాయిలు ఇచ్చేటువంటి దాని నుంచి తర్వాత గ్యాస్కి ప్రభుత్వాలే మళ్లించినాయి వాళ్ళని, పేదవాళ్ళని కూడా. ఇవాళ ₹2,000 జీతం సంపాదించేవాళ్ళు, ₹3,000 జీతం సంపాదించేవాళ్ళు కూడా తప్పనిసరిగా గ్యాస్ వాడుతున్నారు. గ్యాస్ వాడేదిలాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఉండేటువంటి కిరోసిన్ సబ్సిడీలు, ఇతర సబ్సిడీలు తీసేసి నిదానంగా గ్యాస్ వైపుకే, వాడకం వైపుకి మళ్లించి ఇవాళ అర్జెంటుగా క్రమక్రమంగా గ్యాస్ మీద ఉన్నటువంటి సబ్సిడీ తగ్గిస్తాం. ఇప్పటికే ₹465 అని చెప్తారు, కానీ జనం దగ్గర తీసుకునేటప్పటికి ₹560 నుంచి ₹650 దాకా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో మిగతాది సబ్సిడీని, మొదట్లో అయితే సబ్సిడీ అంతా కూడా నేరుగా అసలు మనకు సంబంధం లేకుండా గ్యాస్ ఏజెన్సీల దగ్గర నుండినే అదంతా కూడా వాళ్ళే రీషెడ్యూల్ చేసుకునేవాళ్ళు. నేరుగా మనం ఒక ₹450 కడితే సరిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా ముందు 650 కట్టేయండి, ఆ తర్వాత స్టేట్ కాంపోనెంటు, సెంట్రల్ కాంపోనెంట్ నేరుగా మీ అకౌంట్లో పడతాయి అన్నారు. తర్వాత నిదానంగా స్టేట్లు వాళ్ళ సబ్సిడీ వేయడం మానేసి తర్వాత ఇప్పుడు కేవలం సెంట్రల్ సబ్సిడీ మాత్రమే నడుస్తుంది. సెంట్రల్ సబ్సిడీ దాదాపుగా ₹100, ₹120 నడుస్తుంది. ఇది క్రమంగా ₹4 చొప్పున తగ్గించుకుంటూ వెళ్తాం, అంటే రేటు పెంచుకుంటూ వెళ్తాం. ఇప్పుడున్నటువంటిది అంటే రానున్నటువంటి ఇదే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి 24 నెలలు ఇంకా అధికారంలో ఉంటుంది. 24 నెలల్లో ₹4 చొప్పున అంటే ₹100 టోటల్గా సబ్సిడీ తీసి మనం ₹700, ₹750 గ్యాస్ని తీసుకోక తప్పనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఇక్కడ గ్యాస్ లాంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబానికి నెలకి ఒక గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. అంటే నెలకి ₹300, దాదాపుగా ₹250 నుంచి ₹300 భారాన్ని అదనంగా జనం మీద రుద్దేటువంటి ప్రయత్నం. అది ఒక్కసారి కాకుండా నొప్పి స్మూత్గా జనం మీద వేస్తే పట్టించుకోరు అన్నటువంటి సంకేతం. దానికి అనుగుణంగానే గత 2-3 సంవత్సరాలుగా గ్యాస్ ఏజెన్సీలు ఈ సబ్సిడీలని ఇవ్వకుండా, లేదంటే కనుక సబ్సిడీల విషయంలో రకరకాల నాటకాలు ఆడుతూ ఒకరోజు 450 తీసుకున్న, రోజు 500 తీసుకున్న, రోజు 600 తీసుకుంటున్నా సైలెంట్గా ఉండడం ద్వారా ప్రజల్లోనే ₹650, ₹700 గ్యాస్ అవుతుంది అన్నటువంటి తరహాలో వాళ్ళని మైండ్ని సైకలాజికల్గా తయారు చేసేసారు. ఈ తయారు చేసిన తర్వాత ఇప్పుడు నేరుగా రుద్దేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని పట్టించుకోరు అనుకోవడం భ్రమ. ఇప్పటికే వ్యాపార వర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. జీఎస్టీ ద్వారా పన్ను వ్యాపారులకు అదనంగా పడింది. అదే సమయంలో వినియోగదారుడికి కూడా కొన్ని భారాలు కనబడుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ గ్యాస్ పెంపు లాంటి వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో తగ్గుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ పుణ్యం అనేటువంటి ఒక పక్కన పెరుగుతూ ఉన్నది, ఇక్కడ చేతికి వచ్చేటువంటి డబ్బులు ఏం తగ్గుతున్నాయి, ఇక్కడ ఖర్చులేమో పెరిగిపోతున్నాయి. అదనపు భారాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది క్రమంగా ప్రజల్లో తిరుగుబాటుకి దారితీస్తుంది. ప్రత్యామ్నాయం ఏం లేదనేటువంటి భ్రమల్లో ఉంటే కనుక అది కష్టం. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉంది. ప్రజలు ఒక వెక్స్ అయిపోతే ఎవరికైనా ఓటేసి గెలిపించి అవతల పడేస్తారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం 2004వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది. అప్పటిదాకా పూర్తిగా మీడియాతో పాటుగా మొత్తం తమ కమాండ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఏ స్థాయిలో కొలాప్స్ అయిందో తెలుసుకోవచ్చు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజున వాజ్పేయి లాంటి వ్యక్తి ఉన్నటువంటి సమయంలోనే ఎలా కొలాప్స్ అయింది అన్నటువంటి విషయం తెలుసు. ఏదైనా సరే ప్రజల మీద అపరిమితమైనటువంటి భారాలు మోపుతూ ఏమీ అనుకోరు, ఎవ్వరేం చేయలేరు, మనకు ప్రతిపక్షం లేదు అనేటువంటి అహంభావంతో ప్రవర్తిస్తే తీవ్రమైనటువంటి దెబ్బతినక తప్పదన్నటువంటి నిజాన్ని ఆ పార్టీ నేతలు గుర్తెరగాలి. నిజాన్ని నిజంగా చెప్పడమే
నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.